హైడ్రా కూల్చివేతల భయంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి యాదవ్ బస్తీకి చెందిన గుర్రాంపల్లి బుచ్చమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నల్లచెరువు దగ్గరలో బుచ్చమ్మకు 2 ఇళ్లు షెడ్డున్నాయి. ఇటీవల నల్లచెరువులో ఆక్రమణలు కూల్చివేశారు. తమ ఇళ్లను కూడా కూల్చేస్తారన్న భయంతో తాను ఉంటున్న ఇంట్లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు నోటీసులు ఇవ్వలేదంటూ మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టతనిస్తున్నారు. ఎఫ్టీఎల్కు దూరంగా బుచ్చమ్మకు ఇల్లు ఉన్నట్లుగా కూకట్పల్లి ఎస్ఐ తమకు సమాచారం ఇచ్చారు అంటున్నారు రంగనాథ్. కూతుర్లు ప్రశ్నించడంతోనే మహిళ ఆత్మహత్య చేసుకుందంటున్నారు. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు 3 కూతురున్నారు. 3 బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి వారికి కట్నంగా 3 ఇల్లు ఇచ్చారు శివయ్య. అయితే కూల్చివేతలో తమ ఇల్లు పోతే ఎలా అంటూ తల్లిదండ్రులను కూతుర్లు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఆ మనస్తాపంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైడ్రా భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు. నా పేరు సరిత. మా అమ్మ వాళ్ళు కూకట్పల్లిలో ఉంటారు. వాళ్ళకి పాలదంద చేసుకొని బతికేటోళ్ళు. మేము 3 ఆడపిల్లలమే. మా 3కి పెళ్ళిళ్ళు చేసి పంపించిండ్రు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు. ఇద్దరు, మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు 3కి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుంటారు అనే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. కుక్కట్పల్లి శేషాద్రి నగర్ దగ్గర మాకు నోటీస్ ఇవ్వలే, కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు. మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితమే కొన్నారు. 30 ఏళ్ళ క్రితమే తెలంగాణ పొద్దుందాకా కష్టం చేసి కొన్నారు వాళ్ళు. మాకు తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేకుండే, కష్టపడి సంపాదించి బిడ్డలు ఆడపిల్లలని వాళ్ళు ఏదో ఇగ్రం చేసిండ్రు. ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో, నా పిల్లల అని బాధ టెన్షన్ పెట్టుకొని అట్లా అయిపోయింది. మా 3కి ఒక్కొక్క ఫ్లాట్ ఇప్పించిండు. శేషాద్రి నగర్లో, అక్కడ వివేకానంద కాలనీలా, వెంకట్రావు నగర్ కాలనీలా. అయితే అక్కడ హైడ్రా వస్తుంది, చుట్టుపక్కల అన్నీ పోతున్నాయి అనేసి ఇవి కూడా పోతాయి అట్లా ఇట్లా అని రూమర్స్ లాగా వచ్చి వాళ్ళకి భయం చుట్టుకుంది. ఇంత కష్టపడి మేము ఇంత చేస్తే అవి పోతాయి ఏమో అని టెన్షన్ తోటి మనస్పర్ధం చెంది ఆమె అట్లా చేసుకుంది. నోటీస్ రాలేదు, కానీ ఇట్లా బయట చెప్పుకుంటున్నారు కదా, అది పోతుంది ఇది పోతుంది చెప్తున్నారు. అయితే ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా గురించి సోషల్ మీడియాలో కానీ మిగతా వార్తా సంస్థల్లో కానీ భయాలు పుట్టించే వార్తలు ప్రసారం చేయొద్దంటూ ఆయన కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సామాజిక మాధ్యమాల్లో భయాలు పుట్టించవద్దని కోరుతున్నానంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలకు హైడ్రాకు ఆపాదిస్తున్నారని, కూల్చివేతలకు సంబంధించి మూసీ నదిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదంటున్నారు రంగనాథ్. మూసీ నదిలో శనివారం భారీగా అక్రమ ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయన్నారు. అయితే ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దన్నారు. ఇక పేదలు, మధ్యతరగతి ప్రజల కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడొద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితమైన సూచన జారీ చేస్తుందంటూ రంగనాథ్ చెప్తున్నారు. మొత్తం మీద కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన మండిపడుతున్నారు. అయితే కూకట్పల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు బుచ్చమ్మ తన కూతుర్లు ప్రశ్నించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి నల్లచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అయితే తమ ఇళ్లను కూడా కూల్చివేస్తారనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బుచ్చమ్మ ఇల్లు ఎఫ్టీఎల్కు దూరంగా ఉన్నాయని కూకట్పల్లి ఎస్ఐ తమకు సమాచారం ఇచ్చారంటూ హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. కేవలం కూతుర్లు ప్రశ్నించడంతోనే ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆమెకు నోటీసులు ఇవ్వలేదని హైడ్రా స్పష్టం చేస్తోంది. తమ ఇళ్లను ఎక్కడ కూల్చిస్తారనే భయంతోనే కేవలం ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.